హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన డిమాంటీ కాలనీ 2 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఈ వీడియోని చూసే ముందు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్రెషన్ చూసి ఈ వీడియోకి రండి, లేదంటే మీకు స్టోరీ ఏం అర్థం కాదు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలి. అది ఏమి అంటే, ఈ మూవీ మొత్తంలో 3 టైమ్ లైన్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అంటే 2009, 2015, 2021. అది కూడా జూన్ 5వ తేదీ 6వ తేదీ మాత్రమే. ఈ మూవీ పార్ట్ 1 జరిగే టైం లైన్ వచ్చేసి 2015 జూన్ 5వ తేదీ 6వ తేదీ. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 2009 జూన్ 6వ తేదీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొంతమంది అపార్ట్మెంట్ కిందున్న గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒకడు వాళ్ళు ఆడుకోవడం ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అదే అపార్ట్మెంట్లో 15th ఫ్లోర్లో ఉండే శామ్ ఊరేసుకొని చనిపోతాడు. అలాగే తన ఫ్రెండ్స్ ఇద్దరు బిల్డింగ్ పై నుంచి కిందికి దూకి చనిపోతారు. అలా 6 సంవత్సరాలు గడిచిపోతాయి. డెబీ, తను శామ్ భార్య. శామ్ చనిపోయి ఇప్పటికి 6 సంవత్సరాలైనా తను ఎందుకు చనిపోయాడన్న విషయం మాత్రం తనకేం అర్థం కాదు. ఆ విషయం తెలుసుకోవడం కోసం ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉంటుంది. శామ్, డెబీ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. శామ్కి క్యాన్సర్ ఉంటుంది. ఈ విషయం పెళ్లికి ముందే డెబీకి తెలిసినా మనం క్యాన్సర్తో కలిసి ఫైట్ చేద్దామని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి శామ్ని పెళ్లి చేసుకుంటుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత శామ్ క్యాన్సర్ నుంచి కోలుకుంటాడు. కానీ ఎందుకో ఏమో తెలీదు 2009లో సూసైడ్ చేసుకొని చనిపోయింటాడు. క్యాన్సర్ పేషెంట్లు ట్రీట్మెంట్ తర్వాత పిల్లల్ని కనలేరు. అందుకు డెబీ శామ్తో కలిసి పిల్లల్ని కనాలి అని డాక్టర్స్తో మాట్లాడి ట్రీట్మెంట్కి ముందే తన స్పెర్మ్ శాంపుల్స్ని కలెక్ట్ చేయించుంటుంది. ఆ స్పెర్మ్తో తను 2 సార్లు పిల్లల్ని కనేకి ట్రై చేసింటుంది. కానీ 2 సార్లు కూడా ఫెయిల్ అయింటుంది. మూడోసారి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు డాక్టర్లు ఇది చాలా రిస్క్, వద్దు అని చెప్పింటారు. అయినా తను ఎవరి మాట వినకుండా శ్యామ్ తనతో పాటు ఉండాలి అని మూడోసారి కూడా తన స్ప్రెమ్ని తనలో ఎక్కించుకుంటుంది. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ తెలుసుకుని చాలా సీరియస్ అవుతారు. కానీ డెబీ వాళ్ళ మాటలు పెద్దగా పట్టించుకోదు. శ్యామ్ వాళ్ళ నాన్న పేరు రిచర్డ్. ఆయన ఒక డాక్టర్, అలాగే ఒక హాస్పిటల్కి చైర్మన్. ఆయన ఎప్పుడూ డెబీతో పాటే ఉంటూ తన బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. ఈ రోజు డేట్ వచ్చేసి జూన్ 6వ తేదీ 2015. అంటే శ్రీనివాసన్ అలాగే తన ఫ్రెండ్స్ చనిపోయే రోజు. శ్యామ్కి సిటీలోనే పెద్ద చైనీస్ హోటల్ కట్టాలనేది కోరిక. డెబీ దాన్ని నెరవేర్చి రెస్టారెంట్ ఓపెనింగ్కి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఇంటి దగ్గర చాలామంది పోలీసులు, జనాలు ఉంటారు. డెబీ ఏమైందని వెళ్ళి చూస్తే పార్ట్ 1లో శ్రీనివాసన్ అలాగే తన ఫ్రెండ్స్ జాతకాలు చెప్పించుకోవడం కోసం ఒక పూజారిని వచ్చి కలిసింటారు కదా, ఆ పూజారి సూసైడ్ చేసుకొని చనిపోయింటాడు. డెబీ అతన్ని చూస్తున్నప్పుడు తనకి శ్యామ్ కనిపిస్తాడు. దానికి తను చాలా టెన్షన్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకతను తనకి డాష్ ఇస్తాడు. అతను మరెవరో కాదు, శ్రీనివాసన్. అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. గుద్దుకున్నందుకు ఇద్దరు సారీ చెప్పుకొని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డెబ్బీ రెస్టారెంట్కి వచ్చి రెస్టారెంట్ని ఓపెన్ చేస్తుంది. దానికి శ్యామ్ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెబీ తన చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని గమనిస్తే శ్యామ్ తనతో ఏదో చెప్పేందుకు ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. అందుకు వాళ్ళ మామయ్యతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో క్లోజ్ అయిన తౌషి హెల్ప్ తీసుకొని శ్యామ్ ఆత్మతో మాట్లాడాలి అనుకుంటుంది. తను ఆ రోజు రాత్రి తౌషిని వెళ్ళి కలుద్దామని ఒక రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒక టీ షాప్లో శ్రీనివాసన్ తన ఫ్రెండ్స్తో కలిసి టీ తాగుతూ ఉంటాడు. అసలు ఈ శ్రీనివాసన్ ఎవరు అనేది మనకి ఫస్ట్ పార్ట్లో పెద్ద రివీల్ చేయరు, కానీ ఇప్పుడు మనకి చూపిస్తారు. స్టోరీ ఇప్పుడు అదే రోజు పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో ఉండే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చనిపోతాడు. ఆయనకి 2 భార్యలు ఉంటారు. వాళ్ళలో పెద్ద భార్య కొడుకే మన శ్రీనివాసన్. ఇక్కడ షాకింగ్ విషయం ఏమి అంటే శ్రీనివాసన్కి ఒక బ్రదర్ ఉంటాడు. తన పేరు రఘునందన్ అలియాస్ రఘు. రెండో భార్యకి ఒక కూతురు ఉంటుంది. తన పేరు అర్చన. శ్రీనివాసన్ వాళ్ళ నాన్న చనిపోయేసరికి అర్చన అలాగే వాళ్ళమ్మ ఆస్తి కోసం దొంగిడి ఏడుస్తూ ఇంటికి వస్తారు. ఆ బిజినెస్ మ్యాన్ తన ఫస్ట్ భార్యని మోసం చేసి వదిలేసింటాడు. అందుకు చాలా బాధపడి తన ఆస్తిలో 25% వాటా రఘు పేరు మీద, 5% వాటా అర్చన పేరు మీద, అలాగే 70% వాటా శ్రీనివాసన్ పేరు మీద రాసింటాడు. ఈ విషయం చెన్నైలో ఉండే శ్రీనివాసన్కి తెలీదు. అంత తక్కువ వాటా ఇచ్చినందుకు అర్చన వాళ్ళ నాన్న మీద సీరియస్ అయ్యి కోర్టులో కేసేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రఘు వాళ్ళ నాన్న క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకు దయ్య రఘుతో మాట్లాడుతూ ఈ విషయంలో కోర్టులో కేసు వేసినా ఎలాంటి యూజ్ ఉండదు, నేను నీ తమ్ముడితో మాట్లాడి సెటిల్ చేస్తా ఉండు అని చెప్పి శ్రీనివాసన్కి ఫోన్ చేస్తాడు. శ్రీనివాసన్కి తన పేరు మీద ఇంత ఆస్తి ఉందన్న విషయమే తెలీదు. కానీ వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మకి జరిగింది తలుచుకొని తను చెప్పేదేం వినకుండా తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఇదే ఆ టీ షాప్లో జరుగుతున్న సీన్. డెబీ తౌషిన్ వచ్చి కలిసినప్పుడు ఆయన మాట్లాడుతూ నేను శ్యామ్తో మాట్లాడేకి చాలా ట్రై చేశాను, కానీ ఇన్ని సంవత్సరాల్లో తను ఎప్పుడు నాతో మాట్లాడలేదు.
దానికి కారణం తనకి నీతో మాట్లాడేది ఇష్టం లేకపోవచ్చు, లేదా ఒక లోకంలో ఇరుక్కుపోయి మనతో మాట్లాడకపోతూ ఉండొచ్చు అని చెప్తూ, నువ్వు తనతో మాట్లాడాలి అంటే నీ ఆత్మ తనుండే ప్రపంచంలోకి వెళ్ళాలి, కానీ కొంచెం తేడా వచ్చినా నువ్వు అక్కడే ఉండిపోతావంటూ నేను వెనక్కి వచ్చి అని చెప్పినప్పుడు నువ్వు వెనక్కి వచ్చేయాలి అని చెప్పి పూజని స్టార్ట్ చేస్తాడు. డెబీ శామ్ ఉన్న ప్రపంచానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నదాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఇరుక్కుపోయింటారు. అక్కడ డెబ్బీకి ఎవరో ఒక సింహాసనం మీద కూర్చొని కనిపిస్తారు. శామ్ డెబ్బీకి కనిపించి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటాడు. దానికి డెబ్బీ రియల్ లైఫ్లో పేపర్ మీద హెల్ప్ హెల్ప్ అని రాస్తుంటుంది. అదే టైంలోనే రియల్ లైఫ్లో డిమాంటీ శ్రీనివాసన్ ఫ్రెండ్స్ అందరినీ చంపేసింటాడు. శ్రీనివాసన్ టీ షాప్ దగ్గరికి వచ్చి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటాడు. కాంతన్ చనిపోయిన విషయం తెలుసుకొని షాక్ అయిపోతాడు. ఈ విషయాలు మొత్తం చూస్తున్న తౌషి డెబ్బీతో, వెనక్కి వచ్చి నీ దగ్గర నుంచి సహాయం కోరుకుంటుంది శామ్ కాదు, మన ప్రపంచంలో ఉండే ఎవరో అని చెప్తాడు. డెబ్బీ హెల్ప్ హెల్ప్ అనే పదాలతో ఒకరి బొమ్మ గీసి దిస్ విల్ రిపీట్ అని రాస్తుంది. అసలు ఆ బొమ్మ ఎవరిది అంటే శ్రీనివాసన్ది, రఘుది. నిజానికి శ్రీనివాసన్ చనిపోయి ఉన్నాడు. తను కొనబూపిరితో కొట్టుకుంటూ చావుతో పోరాడుతుంటాడు. ఇక్కడ స్టోరీ 6 సంవత్సరాల ముందుకు వెళ్ళి 2021 జూన్ 5వ తేదీ స్టార్ట్ అవుతుంది. తౌషి లాంటి కొంతమంది తౌషిని వచ్చి కలిసి తనకి ఒక పవిత్రమైన కత్తిని ఇచ్చి, ఇది చాలా పవర్ఫుల్ కత్తి, దీంతో దీన్నే అడ్డుకోవచ్చు, శ్రీనివాసన్ డెబ్బీ చేయబోయే పనిలో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్తారు. శామ్ వాళ్ళ నాన్న రిచర్డ్ గత 6 సంవత్సరాల నుంచి శ్రీనివాసన్కి ట్రీట్మెంట్ ఇస్తూ తను చనిపోకుండా కాపాడుతూ వస్తుంటాడు. కానీ రఘు మాత్రం తన్ని ఎలాగైనా చంపి తన ఆస్తి మొత్తం కొట్టేయాలి అని చూస్తుంటాడు. ఆస్తి కోసం అర్చన కోర్టులో వేసిన కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది. దయా కోర్టులో మాట్లాడుతూ శ్రీనివాసన్ బతికే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ, ఇండియాలో ఉన్న టాప్ డాక్టర్స్ అందరూ తనని చెక్ చేసి తను బతకడు అని చెప్పారు. తను బతుకున్న బతుకు తనకి ఒక నరకంతో సమానం, అందుకని మీరు పర్మిషన్ ఇస్తే తన ట్రీట్మెంట్ ఆపేసి తను పీస్ఫుల్గా చనిపోయేలా చేస్తామంటాడు. తను చనిపోతే ఆస్తి మొత్తం రఘుకి వెళ్ళిపోతుంది అని తను చనిపోయేకి అర్చన వాళ్ళు ఒప్పుకోరు. కానీ కోర్టు తనకి పీస్ఫుల్ చావుని ఇవ్వాలి అని శ్రీనివాసన్ని చంపేకి పర్మిషన్ ఇస్తుంది. అర్చన డెబ్బీకి ఫోన్ చేసి రఘు కేసు గెలిచాడు, నువ్వు నాకు చెప్పిన విషయాలు నేను వాడికి చెప్తే వాడు నమ్మడు, నువ్వే వాడికి చెప్పి నమ్మించు అంటుంది. రిచర్డ్ శ్రీనివాసన్ని కాపాడడం కోసం తన్ని హాస్పిటల్ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తాడు. రఘు దయ్య ఇద్దరు హాస్పిటల్కి వచ్చి శ్రీనివాసన్ని చంపాలి అని గొడవ చేస్తారు. రిచర్డ్ డెబ్బీ ఇద్దరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తున్నా వాళ్ళు వాళ్ళ మాటలు పట్టించుకోరు. దానికి డెబ్బీ కోపం వచ్చి నీ తమ్ముడు చనిపోతే నువ్వు కూడా చనిపోతావని రఘు మీద అరుస్తుంది. ఇక్కడ మనకి జూన్ 6వ తేదీ 2015లో జరిగిన ఒక సంఘటన చూపిస్తారు. రఘు శ్రీనివాసన్ దగ్గర నుంచి ఆస్తి ఎలా కొట్టేయాలి అని టెర్రస్ మీద ఫుల్గా తాగుతున్నప్పుడు కాలు జారి పైనుంచి కింద ఉన్న రాడ్డు మీద పడిపోతాడు. కానీ ఒక నెట్టు తను చనిపోకుండా కాపాడుతుంది. తన వల్లే శ్రీనివాసన్ కూడా చనిపోకుండా బతికింటాడు. తౌషి రఘుతో మాట్లాడుతూ నువ్వు నీ తమ్ముడు ఎలాగైతే ఒకే టైంలో పుట్టారో అలాగే ఒకే టైంలో చనిపోతారు అని చెప్తాడు. అది విన్న రఘు దయ్య ఇద్దరు షాక్ అయ్యి ఈ విషయం అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటారు. దానికి రిచర్డ్ డెబ్బీ శామ్ ఆత్మతో మాట్లాడేందుకు ట్రై చేసినప్పటి నుంచి ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. డెబ్బీ శామ్తో మాట్లాడేందుకు ట్రై చేసినప్పుడు తనతో మాట్లాడింది శామ్ కాదు, శ్రీనివాసన్. ఈ విషయం డెబ్బీ గీసిన బొమ్మ ద్వారా అందరికీ తెలుస్తుంది. అసలు ఈ శ్రీనివాసన్ ఎవరు, వాళ్ళతో ఎందుకు మాట్లాడేందుకు ట్రై చేశాడో తెలుసుకోవడం కోసం రిచర్డ్ డెబ్బీ ఇద్దరు తన గురించి తెలుసుకొని తన దగ్గరికి వచ్చే లోపే శ్రీనివాసన్ రాడ్డు మీద పడిపోయి చావుతో పోరాడుతుంటాడు. రిచర్డ్ తన హాస్పిటల్కి పిలుచుకొని వచ్చి తన్ని కాపాడేకి ట్రై చేస్తాడు. కానీ తన్ని కాపాడడం చాలా కష్టం అని అర్థమవుతుంది. అందుకు తను చనిపోకుండా తను చూసుకుంటూ తన గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. డెబ్బీ ఒక పోలీస్ హెల్ప్ తీసుకొని శ్రీనివాసన్ రూమ్కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తుంది. అప్పుడు తనకి రాఘవ ఒక లైబ్రరీకి వెళ్ళేవాడు అని తెలుస్తుంది. శ్యామ్ కూడా బతుకున్నప్పుడు అదే లైబ్రరీకి వెళ్ళేవాడు. అందుకు రిచర్డ్ డెబ్బీ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేసే లైబ్రరీయన్ని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తారు. తను వాళ్ళ గురించి మొత్తం చెక్ చేసి వాళ్ళిద్దరూ కలుసుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే శ్యామ్ చనిపోయిన 3 years తర్వాతే రాఘవ ఇక్కడికి వచ్చాడు అని చెప్తాడు. దానికి వాళ్ళిద్దరూ శ్యామ్ రాఘవ ఇద్దరు ఏదైనా బుక్కుని కామన్గా చదివారేమో అని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కామన్గా ఒక బుక్ చదివారు అని తెలుస్తుంది. ఆ బుక్ ఏది అంటే ది అన్సంగ్ కింగ్ ఆఫ్ ఫాలెన్ కింగ్డమ్. దానికి వాళ్ళు ఆ బుక్ గురించి ఎంక్వైరీ చేస్తే చివరిగా ఆ బుక్ని రాఘవాన్ని తీసుకుని వెళ్ళాడు అని తెలుస్తుంది. పోలీస్ డెబ్బీతో మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాసన్ ఫ్రెండ్స్ అందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పింటాడు. దాంతో డెబ్బీ దొంగతనం జరిగింది ఆ బుక్కే అనుకొని ఆ బుక్లోనే ఏదో విషయం ఉంది, దాన్ని కనిపెట్టాలి అని ఇంతకుముందు ఆ బుక్ని చదివిన అందరి గురించి తెలుసుకుంటుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమి అంటే ఆ బుక్ని తీసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరూ చనిపోయింటారు. ఇక్కడ పనిచేసిన పాత లైబ్రరీనే ఆ బుక్ని వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకుని వచ్చింటాడు. డెబ్బీ చనిపోయిన వాళ్ళందరి గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ సూసైడ్ కేసులు అని పోలీసులు ఆ కేసులన్నీ క్లోజ్ చేశారు అని తెలుస్తుంది. డెబ్బీ రాఘవ గురించి ఇంకా తెలుసుకోవాలి అని
పోలీసులు వాళ్ళ రూమ్లో కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మొత్తం చెక్ చేస్తుంది. అప్పుడు తనకి రిచర్డ్కి రాఘవ రాసిన డిమాంటీ కాలనీ స్క్రిప్ట్ గురించి తెలుస్తుంది. దాన్ని వాళ్ళు చదివినప్పుడు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఎవరో ఒకరు ఆ ఇంటికి వస్తారు అని, 6వ నెల 6వ తేదీ ఒక చైన్ని చూస్తారు అని, దానివల్ల ఒక శక్తివంతమైన ఈవిల్ ఫోర్స్ వాళ్ళని చంపుతుంది అని, అలా చనిపోయిన వాళ్ళందరికీ ఇంకో జన్మంటూ లేకుండా డిమాంటీ ప్రపంచంలో బంధించబడి బానిసలుగా నరకం చూస్తారు అని రాసింటాడు. డెబీ శామ్తో మాట్లాడదామని వెళ్ళింది డిమాంటీ ప్రపంచానికే. తను రాసిన ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టే ప్రతి 6 సంవత్సరాలకి 6వ నెల 6వ తేదీ రియల్ లైఫ్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఇదంతా ఒక సైకిల్. మనం దీన్ని బ్రేక్ చేయాలి అంటే ఆ సైకిల్ ప్రకారం ఎవరో ఒకరు చైన్ని చూసి చనిపోయేకి డిమాంటీ ఇంట్లోకి వస్తారు. మనం వాళ్ళని అలాగే శ్రీనివాసాన్ని కాపాడితే ఈ సైకిల్ని బ్రేక్ చేయొచ్చు అంటూ నా కొడుకు చనిపోయి కూడా నరకం చూస్తున్నాడు. ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేయని రఘుతో అంటాడు. రఘు తను చెప్పిన దానికి భయపడి తను కాపాడుకోవడం కోసం వేరే దారి లేక సరే అంటాడు. ఆ రోజు రాత్రి డెబ్బీ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి తనకేదో రిపోర్ట్స్ ఇచ్చేకి ట్రై చేస్తుంది. కానీ తన తొందరలో ఉండి ఆ రిపోర్ట్స్ గురించి పెద్దగా పట్టించుకోదు. రిచర్డ్ శ్రీనివాసానికి తన పాత నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. రఘు అక్కడికి వచ్చి శ్రీనివాసాన్ని చూస్తాడు. శ్రీనివాసానికి ఏం కాకుండా పూజలు చేయడం కోసం తౌషి కొంతమంది తనలాంటి వాళ్ళని పిలిపించింటాడు. రిచర్డ్ శ్రీనివాసానికి తోడుగా అక్కడే ఉంటాడు. మిగతా వాళ్ళు తౌషితో కలిసి డిమాంటీ బంగ్లా ఉండే చోటికి వస్తారు. ఈరోజు డేట్ వచ్చేసి 2021 జూన్ 6వ తేదీ. కొంతమంది పోలీసులు అలాగే రఘు వాళ్ళు డిమాంటీ ఇంటి బయట ఉన్నప్పుడు డిమాంటీ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తాయి. అందుకు రఘు, దయ్య అలాగే కొంతమంది పోలీసులు లోపలికి వెళ్తారు. వాళ్ళకేం కాకూడదు అని తౌషి బయటే ఉండి మంత్రాలు చేపిస్తూ ఉంటాడు. లోపల రఘుకి 4 అమ్మాయిలు కనిపిస్తారు. అందరూ కలిసి వాళ్ళని కాపాడి హాస్పిటల్కి పిలుచుకుని బయలుదేరతారు. డెబ్బీ పోలీసులతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఏమైనా చైన్ ఉందేమో చెక్ చేయండి అంటుంది. కానీ పోలీసులకి వాళ్ళ దగ్గర చైన్ ఏమీ దొరకదు. దయా పోలీసులతో కలిసి ఆ అమ్మాయిలందరినీ పిలుచుకుని హాస్పిటల్కి వెళ్తాడు. రఘు, డెబ్బీ, తౌషి ముగ్గురు వాళ్ళ వెనకాలే వెళ్దామనుకుంటారు. కానీ వాళ్ళ వెహికల్ ట్రబుల్ ఇస్తుంది. కనీసం వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలుసుకుందామని రఘు వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేస్తాడు. కానీ దయా ఫోన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాంతో వాళ్ళ ముగ్గురు డెబ్బీ వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. తౌషికి జరుగుతుంది మొత్తం అనుమానంగా అనిపించి శ్రీనివాసన్ దగ్గర ఉన్న వాళ్ళని తన్ని కాపాడడం కోసం పూజని స్టార్ట్ చేయమంటాడు. దాంతో తౌషి లాంటి వాళ్ళందరూ కలిసి పూజని స్టార్ట్ చేస్తారు. ఓ కస్టమర్ డెబ్బీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకోవడం కోసం రెస్టారెంట్ దగ్గరికి వస్తాడు. కానీ లోపలికి రాకుండా బయటే ఉంటాడు. దానికి డెబ్బీ ఫుడ్ బయట తీసుకుని వెళ్దామని చూస్తే డోర్ ఓపెన్ అవ్వదు. దాన్ని ముట్టుకున్నప్పుడు ఏదో ఒక వైబ్రేషన్ వచ్చి డోర్ని పట్టుకున్న వాళ్ళని ఎగరేసి దూరంగా పడేస్తుంటుంది. బయట ఉన్న తనకి రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అందుకే తను లోపలికి రాకుండా బయటే ఉంటాడు. డెబ్బీ అతన్ని పిలిచేకి విండో నుంచి గట్టిగట్టిగా అరుస్తుంది. కానీ అతనికి ఏం వినిపించదు. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని వాళ్ళ ముగ్గురికి ఏం అర్థం కాదు. ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉండవు. దానికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న టీవీలో వాళ్ళ ముగ్గురు కనిపిస్తారు. రఘు దానికి షాక్ అయ్యి టీవీని ఆఫ్ చేసేకి ట్రై చేస్తాడు. అయినా టీవీ ఆఫ్ కాదు. దానికి తౌషి సైలెంట్గా ఉంటూ ఏం జరుగుతుందో చూద్దామంటాడు. టీవీలో ఉన్న వాళ్ళ ముగ్గురు రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లాడు రెస్టారెంట్లో ఫుడ్ తీసుకోవడం కోసం రెస్టారెంట్కి వస్తాడు. ఆ పిల్లాన్ని చూసినప్పుడు డెబ్బీకి తన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. రఘు ఆత్మకి బానిసగా మారిపోయి రెస్టారెంట్కి వచ్చిన పిల్లాన్ని, తౌషిని, డెబ్బీని ముగ్గురిని బాత్రూంలో చంపేస్తాడు. అలాగే ఒక రూమ్లోకి వెళ్ళి తన రక్తంతో ఏదో రాస్తాడు. దాంతో టీవీలో చూపిస్తున్న వీడియో ఎండ్ అయిపోతుంది. డాక్టర్ అమ్మాయిలందరినీ చెక్ చేసి ముగ్గురు అమ్మాయిల కండిషన్ క్రిటికల్గా ఉంది అని చెప్తాడు. అసలు ఆ అమ్మాయిలు డిమాంటీ ఇంట్లోకి ఎలా వచ్చారో తెలుసుకోవాలి అనే దయ బాగున్న ఒక అమ్మాయిని ఎంక్వైరీ చేస్తాడు. ఆ అమ్మాయి పేరు ఆర్తి. ఆ 4 అమ్మాయిలు మహాబలిపురంలో ఉండే ఒక ఉమెన్స్ కాలేజ్లో చదువుకుంటూ ఉంటారు. ఒకరోజు కాలేజ్ లైబ్రరీలో పనిచేసే లైబ్రేరియన్ ఆర్తికి ఒక బుక్ ఇచ్చి దీన్ని చదువు అని చెప్పింటాడు. ఆ బుక్ మరేమో కాదు, ది అన్సంగ్ కింగ్ ఆఫ్ ఏ ఫాలింగ్ కింగ్డమ్. తను ఆ బుక్ను ఆర్తికి ఇచ్చినప్పుడు ఈ బుక్లో ఉన్న మంత్రం చదివితే డిమాంటీ తన భార్య కోసం చేపించిన చైన్ నీ చేతిలోకి వస్తుంది. దాంట్లో చాలా శక్తులు ఉంటాయి అని చెప్తాడు. దానికి ఆర్తి ఆ శక్తులేంటో చూడాలి అని హాస్టల్లో ఉన్న తన రూమ్మేట్స్తో కలిసి ఆ బుక్లో ఉన్న మంత్రాన్ని జపిస్తుంది. దాంతో వాళ్ళకి డిమాంటీ చైన్ దొరుకుతుంది. కానీ వాళ్ళు హాస్టల్లో నుంచి ఒకసారిగా మాయమయ్యి మహాబలిపురంకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే డిమాంటీ ఇంట్లోకి వచ్చింటారు. ఆ బుక్ కోసం దయ్యా వాళ్ళ హాస్టల్కి వస్తే ఆ బుక్ ఆర్తి వాళ్ళ రూమ్లో ఉండదు. దానికి సీసీటీవీని చెక్ చేస్తే ఆర్తికి బుక్ ఇచ్చిన లైబ్రేరియన్ అర్ధరాత్రి పూట వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో దయాకి అతని మీద డౌట్ వస్తుంది. మరి ఆర్తికి దొరికిన ఆ చైన్ ఎక్కడ ఉంది అంటే పోలీసులు రఘు అమ్మాయిలందరినీ కాపాడి చైన్ కోసం చెక్ చేస్తున్నప్పుడు ఆర్తి భయపడి తన దగ్గరున్న చైన్ ఎవరికి తెలియకుండా రఘు కోట్లో పడేసింటుంది. ఈ విషయం దయా తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు.
టీవీలో జరిగింది మొత్తం చూసిన తౌషి, డెబ్బీ, రఘు ముగ్గురు షాక్ అయిపోతారు. రఘుకైతే నేనెందుకు వీళ్ళని చంపుతా అని ఏం అర్థం కాదు. తౌషి బాగా ఆలోచించి తన కోట్ని చెక్ చేస్తాడు. దాంతో డిమాంటీ చైన్ వాళ్ళ దగ్గర ఉన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. రఘు ఆ చైన్ దొంగతనం చేశాడు అనుకొని డెబ్బీ తన మీద కోప్పడుతుంది. దానికి తౌషి రఘు టీవీలో ఉన్నప్పుడు రూమ్లో రక్తంతో రాసిన చూసి ఇది ఒక యాంటీ క్రైస్ట్ సింబల్, మనం సైకిల్ ఆపేందుకు ట్రై చేసినందుకు ఆ ఈవిల్ ఫోర్స్కి కోపం వచ్చి ఈ చైన్ మన దగ్గరికి వచ్చేలా చేసింది అని రఘుతో డెబ్బీతో చెప్పి చైన్ని అంతం చేసేకి పూజని స్టార్ట్ చేస్తాడు. దానికి డిమాంటీ కోపం వచ్చి తన పవర్స్ని చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఒక పక్క హాస్పిటల్లో ఉండే శ్రీనివాస్ని తన కంట్రోల్కి తీసుకుంటూ ఇంకో పక్క తౌషిని తన వశం చేసుకుని డెబ్బీని చంపేకి ట్రై చేస్తాడు. దానికి రఘు డెబ్బీని కాపాడడం కోసం డిమాంటీ మాయలో ఉన్న తౌషిని చంపేస్తాడు. దయా రఘు వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని రిచర్డ్కి ఫోన్ చేస్తాడు. కానీ డిమాంటీ రిచర్డ్ అదుపులో పెట్టి నాకు రఘు వాళ్ళ గురించి ఏం తెలీదు అని డిమాంటీని రిచర్డ్ వాయిస్లో దయాతో మాట్లాడతాడు. కానీ దయా రఘు వాళ్ళ కార్ని ట్రాక్ చేసి వాళ్ళు రెస్టారెంట్లో ఉన్న విషయం తెలుసుకొని ఆర్తితో కలిసి అక్కడికి వస్తాడు. కానీ వాళ్ళకి బయట నుంచి రెస్టారెంట్ మొత్తం క్లోజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. డెబ్బీ, రఘు ఇద్దరు బయట ఉన్న దయాని చూసి వాళ్ళు లోపల ఉన్న విషయం తనకు తెలియాలి అని గట్టిగట్టిగా అరుస్తారు. కానీ దయాకి వాళ్ళు వినిపించరు, కనిపించరు. రఘుకి చాలా కోపం వచ్చి డోర్ పక్కన ఉండే విండోని పగలగొడతాడు. కానీ డిమాంటీ ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఆ విండోని క్రియేట్ చేస్తాడు. రఘు ఎన్నిసార్లు పగలగొట్టినా ఆ విండో మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. దయా వాళ్ళ కోసం అక్కడ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డిమాంటీ తన శక్తులన్నీ యూజ్ చేసి చాలా గబ్బిలాలు రెస్టారెంట్ లోపలికి వచ్చేలా చేస్తాడు. అవన్నీ రఘు మీద, డెబ్బీ మీద దాడి చేసేందుకు ట్రై చేస్తాయి. వాళ్ళిద్దరూ కలిసి వాడిని అడ్డుకునేందుకు ట్రై చేస్తారు. కానీ అడ్డుకోలేక రెస్టారెంట్ మధ్యలోకి వచ్చి నిలబడతారు. ఆ గబ్బిలాలు రెస్టారెంట్ మొత్తం తిరుగుతుంటాయి కానీ మధ్యలోకి మాత్రం రాలేకపోతుంటాయి. ఎందుకంటే రెస్టారెంట్ ఓపెనింగ్ రోజు తౌషి డెబ్బీకి ఒక దేవుడి విగ్రహాన్ని ఇచ్చి దీన్ని రెస్టారెంట్ మధ్యలో పూడ్చు అని చెప్పింటాడు. ఆ దేవుడు ఆ సెంటర్లో ఉన్నందువల్ల అక్కడ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్లే డిమాంటీ శక్తులు ఏవి అక్కడ పని చేయవు. వాళ్ళిద్దరూ ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి టెర్రస్ పైకి వెళ్ళి రెస్టారెంట్ నుంచి బయటపడాలి అనుకుంటారు. డిమాంటీ వాళ్ళిద్దరిని అంతం చేయడం కోసం డెబ్బీకి శామ్ కనిపించేలా చేస్తాడు. శామ్ డెబ్బీతో మాట్లాడుతూ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్తాడు. దానికి డెబ్బీ చాలా సంతోషపడుతుంది. తన ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి తనకి ఏదో రిపోర్ట్ ఇచ్చి ట్రై చేసి ఉంటుంది కదా, ఆ రిపోర్ట్స్ మరేమో కాదు, తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్సే. అలాగే రఘు టీవీలో ఉన్నప్పుడు ఒక చిన్నపిల్లని చంపేసింటాడు కదా, ఆ చిన్నపిల్లాడు ఎవరో కాదు, శామే. శామ్ చిన్నప్పుడు అలాగే ఉండేవాడు. అందుకే డెబ్బీకి తన్నెక్కడో చూసినట్టు అనిపించింటుంది. శామ్ డెబ్బీతో మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను కాపాడు, మనిద్దరం కలిసి జీవిద్దామంటాడు. దానికి డెబ్బీ శామ్ కోసం అక్కడికి వెళ్ళబోతుంటే రఘు తన్ని ఆపి శామ్తో నువ్వే ఇక్కడికి రా బ్రదర్, మేము నిన్ను కాపాడతామంటాడు. కానీ శామ్ అక్కడికి రాడు. దాంతో డెబ్బీ శామ్ చనిపోయిన విషయం మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. రఘు డెబ్బీతో మాట్లాడుతూ మనం డిమాంటీ చైన్ని నాశనం చేస్తే కానీ ఇక్కడి నుంచి బయటపడలేం. నేను ఈ సెంటర్ నుంచి బయటికి వెళ్ళి ఆ చైన్ మీకు ఇస్తాను, మీరు ఇక్కడే ఆ చైన్ అంతం చేసి ఇక్కడి నుంచి బయటపడండి అంటాడు. రఘు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే తను శ్రీనివాసన్ ఎదురు చనిపోతారు అని డెబ్బీ దానికి ఒప్పుకోదు. కానీ రఘు మీరు కూడా ఇప్పుడు ఇద్దరే, మనం ఇలాగే ఉంటే నలుగురం చనిపోతామంటూ తను ఆ చైన్ కోసం గబ్బిలాలు ఉండే ప్లేస్లోకి ఎంటర్ అవుతాడు. దానికి డిమాంటీ తన శక్తులను యూజ్ చేసి రఘుని చంపేకి ట్రై చేస్తూ శ్రీనివాసాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని అక్కడ పూజలు చేస్తున్న తౌషి లాంటి వాళ్ళని చంపేకి ట్రై చేస్తుంటాడు. రఘు ఆ చైన్ డెబ్బీకి ఇవ్వలేకపోతాడు కానీ అక్కడ ఉన్న తన ఫోన్ని తనకి ఇస్తాడు. ఆ సెంటర్లోకి రాగానే ఫోన్కి సిగ్నల్ వస్తుంది. అందుకు డెబ్బీ దయాకి ఫోన్ చేసి రెస్టారెంట్ పైకి వచ్చి నన్ను కాపాడండి అని చెప్తుంది. దానికి తను రెస్టారెంట్ పైకి ఎక్కి డెబ్బీని కాపాడేకి ఏర్పాట్లు చేస్తాడు. డిమాంటీ తన ప్రపంచంలో ఉన్న వాళ్ళతో కలిసి తౌషిని పూర్తిగా చంపేసి తన్ని కూడా తన ప్రపంచంలోకి కలిపేసుకుంటాడు. డెబ్బీ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు డిమాంటీని అలాగే తన ప్రపంచంలో ఉండే వాళ్ళని అలాగే నాలుక కళ్ళు లేని ఒక రాజుని చూస్తుంది. దాంతో డెబ్బీకి ఇదంతా చేస్తుంది డిమాంటీ కాదు, ఆ రాజు అని తెలుస్తుంది. తను శామ్ని కలిసేకి డిమాంటీ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు సింహాసనం మీద ఒకరిని చూసింటుంది కదా, అతను డిమాంటీ కాదు, ఆ రాజు. అసలు ఆ రాజు ఎవరు అంటే 16th సెంచరీలో పోర్చుగల్కి తనే రాజు. కానీ ఎందుకో సైనికులు తన కళ్ళు నాలుక పీకేసి తన్ని చంపేసింటారు. ది అన్సంగ్ కింగ్ ఆఫ్ ఫాలన్ కింగ్డమ్ బుక్లో ఉంది ఈ రాజు స్టోరీనే. తన ప్రపంచంలో ఉన్న అందరూ తనకి బానిసలే, ఆఖరికి డిమాంటీ కూడా. డిమాంటీ రఘుని కూడా చంపేస్తున్నప్పుడు శ్రీనివాసన్ దగ్గర ఉన్న తౌషి లాంటి ఒక పిల్లాడు పవిత్రమైన కత్తిని తనకు చూపిస్తాడు. దాంతో డిమాంటీ శక్తులేవి దాని ముందు పనిచేయవు. దాంతో వాళ్ళందరూ వాళ్ళ ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సైకిల్ 2027లో. అంతవరకు వాళ్ళు వాళ్ళ ప్రపంచం దాటి బయటికి రారు. ఇదంతా ఆ బుక్ వల్లే వచ్చింది అని పోలీసులు ఆర్తికి ఆ బుక్ ఇచ్చిన తన ఇంటికి వెళ్తారు. అప్పుడు పోలీసులకి ఇంతకుముందు డిమాంటీ వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరికి తనే బుక్ ఇచ్చాడు అని,
వాళ్ళు చనిపోయిన తర్వాత తనే ఆ బుక్ని ఎవరికీ తెలియకుండా తీసుకుని వచ్చేస్తాడు అని తెలుస్తుంది. అలాగే తను ఎంత క్రూరమైన వాడు అంటే డీమాంటిని హ్యాపీ చేయడం కోసం తన రక్తాన్ని దానంగా ఇస్తుంటాడు. వాళ్ళ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ డీమాంటి కోసం పూజలు చేస్తూ ఉంటారు. అతను పోలీసులు దొరకకుండా ఎక్కడికో పారిపోయింటాడు. డాక్టర్స్ రఘుని కాపాడేకి చాలా ట్రై చేస్తారు. కానీ తను కూడా శ్రీనివాసన్ ఏదైతే స్టేట్లో ఉన్నాడో అదే స్టేట్లోకి వెళ్ళిపోతాడు. కానీ శ్రీనివాసన్ తన స్టేట్ నుంచి బయటికి వచ్చి బతుకుతాడు. తను విషయాలు మొత్తం తెలుసుకుని నేను 2027లో ఈ సైకిల్ని ఆపి రఘుని కాపాడతా అంటాడు. అసలు ఆ బుక్ని అందరికీ ఇచ్చిన అతను ఎక్కడ ఉన్నాడు అంటే బీహార్లో. తన గురించి ఒక అతనికి తెలిసిపోతుంది. అందుకు అతను తన డిమాండ్కి బలిస్తాడు. అందరూ వెతుకుతున్న ఆ బుక్ తన దగ్గరే ఉంటుంది. అతను ఎవరు ఎలా ఉంటాడు అనేది మనకి లాస్ట్లో కూడా చూపించకుండానే మూవీని ఎండ్ చేస్తారు. అతను ఎవరునో తెలియాలి అంటే డిమాంటి 3 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ డిమాంటి కాలనీ 2 మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.